ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. ఈరోజు సాతాను తిరిగి మనల్ని అటాక్ చేసే విషయం గురించి మనం ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాము. స్పిరిచువల్ వార్ఫేర్ అనేది ఒక సీరియస్ బిజినెస్. అంటే మనము ఏమరపాటుతో ఉండడానికి కానీ ఏదన్నా కూడా లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సాతాను మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన ప్రకారము నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా ప్రభు మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంటే కాబట్టి మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. మన సాతాను ఎప్పుడు ఏ రకంగా మనల్ని అటాక్ చేస్తాడో తెలియదు. కాబట్టి మనము ఎప్పుడు కూడా చాలా మటుకు ఆత్మీయ యుద్ధంలో ఉన్నామన్న విషయం మనం మర్చిపోకూడదు. తర్వాత అదే అధ్యాయము 9వ వచనంలో లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలై నెరవేర్చున్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించుడి అని కూడా మనల్ని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము విశ్వాసంతో, స్థిరమైన విశ్వాసంతో ఉండి మనము ఆ సాతాన్ని ఎదిరించాలనేది ప్రభు చెప్తున్నాడు. మన విశ్వాసం నుంచి మనము తగ్గిపోకూడదు, లేకపోతే పక్కకు జరగకూడదు. తర్వాత మనం రెసిస్ట్ చేయాలి సాతానును, మనము ఎదిరించాలి సాతాను. అప్పుడే మనము ఆత్మీయ యుద్ధంలో ప్రభు సహాయంతో ముందుకు వెళ్ళగలమని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి దీనికోసము మనము ప్రభు వాక్యాన్ని ఎప్పుడు చదువుతూ దాన్ని ధ్యానిస్తూ ఉంటే మనకు కావాల్సిన ధైర్యాన్ని ప్రభువు తన వాక్యం ద్వారా మనకి ఇస్తాడు. ఎందుకంటే చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడినది: నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించునని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము దైవ చిత్తానుసారంగా ఎప్పుడైతే మనము ప్రార్థిస్తుంటామో ప్రభు తన ధననిధిలోంచి మన ప్రతి అక్కరను తీరుస్తూ మన స్పిరిచువల్ అటాక్స్ని, సాతాను వేసే ప్రతి అటాక్ని మనము ఓవర్కమ్ చేయడానికి ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ రాయబడినది: నీ వలన మా విరోధులను అణిచివేయుదుము, నీ నామము వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. ప్రభు తన నామాన్ని మనల్ని వాడుకోవడానికి ఇస్తున్నాడు. తన నామాన్ని బట్టి మనము మన శత్రువులను, మన విరోధులను అణిచివేయడానికి ప్రభు తన కృపను అనుగ్రహిస్తూ అంటున్నాడు. అలాగే మన మీదికి లేచే వారిని మన పాదాల కింద తొక్కివేయటకు దేవుడు తన శక్తిని, బలాన్ని ఇచ్చి సాతాను అధికారం అంతటిని మన పాదాల కిందకు తీసుకొస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది: మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని నేను ఆజ్ఞాపించి తిని అని ప్రభు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఆయనే మన యుద్ధాలు జరిగిస్తానని, ఆయనే మన పక్షాన పోరాడతారని, ఈ దినాన ప్రభు మన పక్షాన ఉన్నాడని ప్రభు మనకు తెలుసుకోవాలని మనం తెలుసుకొని ఆ ప్రకారంగా యుద్ధం చేయాలన్నది ప్రభు చిత్తము. 10వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగ మనతో మాట్లాడుతున్నాడు: ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. అదే మనకు ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానము. సాతాను బలమంతటిని మన పాదాల కిందకి తీసుకొస్తానని, ప్రతి సమస్య మీద, ప్రతి సాతాను అటాక్ మీద మనకు జయం ఇస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. అలాగే ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగ ప్రభు మాట్లాడుతున్నాడు: మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోడని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభా, మీ సన్నిధికి ప్రభా నాయన మేము సర్వాంగ కవచం ధరించుకొని మీ సన్నిధికి వస్తున్నాం. ప్రభా, సాతాను శోధనలన్నింటినీ చేయించుటకు ప్రభా మేము పోరాడనది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహంతో మేము పోరాడుచుండగా ప్రభా తండ్రి, మేము ఆపత్తినమున వారిని ఎదిరించుటకు, సమస్తమును నెరవేర్చిన వారిని నిలబడుటకు శక్తిమంతులగినట్టు దేవాన్ని విచ్చే సర్వాంగ కవచాన్ని మేము ధరించుకుంటున్నాం. ప్రభా, ఎలా అనగా ప్రభా మా నడుమునకు సత్యమున దట్టిని, నీతి అని మైమరుగు తొడుక్కొని, మా పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుకొని నిలబడుతున్నాం తండ్రి.
ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని ప్రభు దానితో దుష్టుని అగ్నిబాణములన్నీ అర్పుటకు శక్తి గలవారంగా ఉండి రక్షణ అయిన శిరస్త్రానము దేవుని వాక్యం ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుంటున్నాం నాయన. ఆత్మ వల్ల ప్రతి సమయం అందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేస్తూ పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేస్తూ మెలుగుగా ఉన్నాం ప్రభా. తండ్రి మాకు కావాల్సిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. యోహాను 16:33 ప్రకారం నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నాడు, నేను లోకంని జయించున్నానని ప్రభా. నీవు తండ్రి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నావు, ఆదరిస్తున్నావు ప్రభా. తండ్రి సాతాను మా పైన వేసే ప్రతి అటాక్ని ప్రభా నీ శక్తితోటి మేము జయించగలం కాబట్టి ప్రభా మా యుద్ధాలు మీరే జరిగించి తండ్రి ప్రభా తండ్రి సాతాను భయంకరమైన అటాక్స్ నుంచి నీ బిడ్డలను నువ్వే కాపాడి ప్రభా మనుషుల సహాయం వ్యర్థమని ప్రభా నీ పాదాల చెంత వేడుకొంచున్నాం తండ్రి. మా యుద్ధాలను మీరే జరిగించమని బతిలాడుకొంచున్నాం తండ్రి. నీ మెర్సీ సీట్ ప్రభా నాయన, నీ దయ కృపాసనం దగ్గరికి మేము వస్తూ ప్రభా నాయన మీ రక్తాన్నితో మమ్మల్ని కప్పమని ప్రభా తండ్రి నాయన ప్రతి సాతాను తండ్రి అటాక్ నుంచి డాగు నుంచి దేవా ప్రభా మమ్మలను తండ్రి ప్రతి స్పియర్ నుంచి మమ్మలను తండ్రి నీ రెక్కల చాటున భద్రపరచమని ప్రభా నాయన నీ గొప్ప కృపలో భద్రపరచమని బతిలాడుకొంచున్నాం తండ్రి. ఎవరెవరైతే ఈ ప్రార్థన వింటున్నారో ప్రభా వారందరినీ ప్రభా నీ రక్తం చేత ప్రభా we soak their families, their relations, their homes, their work, their food, their money, their friends ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని దేవానైనా నీ రక్తంతో ప్రభానైనా ప్రభా ముంచి తండ్రి ప్రభా we soak them ప్రభానైనా మా ఇండ్లలో ఉన్న గాలంతా కూడా ప్రభానైనా నీ రక్తంతో నింపమని తండ్రి ప్రభా మా ఇండ్లను ప్రభా మా భూములను తండ్రి మా ఫ్యామిలీస్ని మా ఫ్రెండ్స్ని దేవాని రక్తంతో కప్పమని తండ్రి యేసయ్య నీ గొప్ప కృపలో మమ్మల్ని భద్రపరచమని బతిలాడుకొచ్చున్నాం తండ్రి. ప్రకటన గ్రంథం 12:11 చెప్పబడినట్టు అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకం నుండి ఒక గొప్ప శబ్దము. వారు గొర్రెపిల్ల రక్తంను బట్టి తామిచ్చిన సాక్ష్యంను బట్టి వారిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని ప్రభువా నీ వాక్యం ద్వారా తెలియజేస్తుండగా ప్రభువా నీ రక్తాన్ని బట్టి నాయన మా సాక్ష్యాన్ని బట్టి ప్రభువా మేము సతానును జయించుటకు నీ గొప్ప కృపను అనుగ్రహించి నాయనను భద్రపరిచి నడిపించినావని నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. దేవా ప్రభా సతాన్ యొక్క వెబ్స్ అన్నిటిని కూడా మేము డిస్ట్రాయ్ చేయలాగానే నీ నామాన ప్రభా మాకు జయం అనుగ్రహించమని ప్రతి అనారోగ్యం మీద ప్రభా ప్రతి తండ్రి వేదన మీద బాధ మీద ప్రభా ప్రతి కీడు మీద తండ్రి ప్రభా మాకు జయం అనుగ్రహించమని బతిలాడుకుంటున్నాం ప్రభా. ప్రతి నాయన బాధ వేదన ప్రభా ప్రతి నెగిటివిటీ ప్రతి డిస్పైర్ ప్రభా తండ్రి నాయన ఎస్ఐ మా మినిస్ట్రీలో కానీ ప్రభా మా కుటుంబాల్లో కానీ దేవా మాలో ఉన్న ప్రభా తండ్రి సతాను పెడుతున్న ప్రభా కోపాలను కానీ ప్రభా తండ్రి ఓపిక లేనితనాన్ని కానీ ప్రభా నాయన ప్రతి విధమైన తండ్రి వ్యభిచార మనస్సు ఆలోచనలు ప్రభా మాలో ఏమన్నా ఉంటే ప్రభా వాటిని అన్నింటినీ కూడా మాల నుంచి మా జీవితాల నుంచి ప్రభా తండ్రి ప్రతి టెంప్టేషన్ని ప్రభా మా మినిస్ట్రీలోంచి తీసేసి వాటిని నీ ప్రేమ చేత నీ సంతోషం చేత నీ శాంతి చేత ఈరోజే నీ నామాన నింపుమని వాటిని మాకు ట్రాన్స్ఫర్ చేయమని బతిలాడుకుంటున్నాం తండ్రి. ప్రభా నైనా ఏమన్నా స్పిరిట్స్ మాకు అటాచ్ ఉంటే ఆపరేషన్ స్పిరిట్స్ వి కమాండ్ దెమ్ టు లీవ్ అస్ రైట్ నౌ ఇన్ ద ఎర్త్ ఎయిర్ ఫైర్ అండ్ వాటర్ అండ్ ద అండర్ వరల్డ్ డిపార్ట్ నౌ గో బ్యాక్ స్ట్రైట్ టు ద పిట్ ఆఫ్ హెల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వి లూజ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ జీసస్ నేమ్. ప్రభా నీ నామాన ప్రభా ప్రతి సతాను కర్సెస్ నుంచి కవర్నెంట్స్ నుంచి మమ్మల్ని మేము తండ్రి నైల్డిఫై చేసుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని మేము తండ్రి దేవా కంప్లీట్గా డెలివరెన్స్ చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. ఏమైనా మేము సతానిలో ఇనిషియేషన్ అయ్యుంటే వాటి నుంచి తండ్రి మాకు కంప్లీట్ డెలివరెన్స్ని ఇచ్చినామని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. సతాను నుంచి వాని ఏజెంట్స్ నుంచి ప్రభా ఎవరైతే మాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారో ప్రభా నీ నామాన ప్రభా ప్రతి మంత్రాలను తండ్రి ప్రతి ఇన్కార్నేషన్ ప్రతి కర్సెస్ని ప్రభా ప్రతి కవర్నెంట్స్ని ప్రభా ప్రతి ఇనిషియేషన్ని మ్యానిపులేషన్ని నెగిటివ్ స్పిరిట్స్ని నామాన దేవుని శక్తి గల యేసుక్రీస్తు నామాన వి బైండ్ దెమ్
We bind all the demons of Satan that are attacking us spiritually, physically today. In Jesus' name, as it is written, ప్రభా నాయన ఐజయాలో యెషయా 54:17 రాయబడిన ప్రకారం వాటిని బైండ్ చేస్తున్నాం తండ్రి. నీకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధము వర్తిల్లదు. న్యాయ విమర్శలో నీకు తిరస్కారాపణ చేయి ప్రతి వారిని నువ్వు నేరస్థాపన చేసేదవు. యెహోవాకు సేవకుల నీతి నా వల్ల కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యం. ఇదే యెహోవాకు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నాయన మా పట్ల, మా జనరేషన్స్ పట్ల నెరవేర్చమని ప్రభా. మాకు విరోధంగా వస్తున్న ప్రతి నాలుకను ప్రభా నేను నీ జడ్జిమెంట్ కిందికి, నీ కండెమ్నేషన్ కిందికి తీసుకొని రమ్మని ప్రభా. మా నీతిని ప్రభా నాయన నీ కృపలో భద్రపరిచి తండ్రి దాన్ని వెలిగించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా మా జీవితాల్లో వస్తున్న ప్రతి డ్రీమ్ పొల్యూషన్ ప్రభా, కళల ద్వారా తండ్రి జరుగుతున్న ఇనిషియేషన్, సతనిక్ అటాక్స్ ప్రభా నాయన తండ్రి కళల ద్వారా మా పైన తండ్రి చేయబడుతున్న ప్రతి విచ్ క్రాఫ్ట్ ప్రభా, వి కమాండ్ దెమ్ టు గో బ్యాక్ టు పిట్ ఆఫ్ హెల్ ఇన్ జీసస్ మైటీ నేమ్ తండ్రి ప్రభా. We are sealed and protected by God in Jesus' name through His blood. And దేవా నీలో క్రీస్తులో మేము దాచబడి ఉన్నాం తండ్రి. దేవా నీ నుంచి నీ ప్రేమ నుంచి, నీ శాంతి సమాధానం నుంచి మమ్మల్ని ఎవ్వరు వేరు చేయలేరని ప్రభా నాయన మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మేము ఎక్కడ ఏ కంట్రీతో ఉన్నా, ఏ స్పిరిట్ మమ్మల్ని ప్రభా నాయన తండ్రి టచ్ చేయకుండా కృపను అనుగ్రహించినామని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మమ్మలను నీ ఖడ్గం చేత ప్రభా ప్రతి దురాత్మ నుంచి కట్ లూస్ ప్రభా మాకు విడుదల దయచేయండి తండ్రి ప్రభా. ఎనీ సతాను స్పిరిచువల్ ఎమోషనల్ అటాచ్మెంట్ నుంచి ప్రభా నాయన తండ్రి దేవ మాకు విడుదలను అనుగ్రహించమని ప్రభా. మేము ఎప్పుడైనా వాక్యం ద్వారా కానీ ప్రభా ఇంకా ఎక్కడి నుంచైనా కానీ సతాను మాటలు విని దాంట్లో పార్టేక్ అయ్యింటి బ్లడ్ ఆఫ్ జీసస్ దయచేస్తాయా నిన్న నీ రక్తంతో మమ్మల్ని కప్పి ప్రభా ప్రతి సతాన్ లైన్స్ని, టెంటకల్స్ని ప్రభా తండ్రి ప్రతి సతాన్ చేతుల నుంచి మమ్మల్ని రూట్స్ నుంచి మేము ఎక్కడైతే అటాచ్ చేయబడ్డామో వి కమాండ్ దెమ్ టు బి రిమూవ్డ్ కంప్లీట్లీ ఫ్రమ్ నౌ అండ్ మై జనరేషన్స్ ఫర్ ఎటర్నిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభా తండ్రి. మాలో ఉన్న ప్రతి ఫౌల్ స్పిరిట్ని తీసివేసమని దేవా మమ్మల్ని రక్తంలో కడిగి పవిత్రపరచమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్యా మేము ఏదైతే ప్రభా తండ్రి కోల్పోయినామా మా ఒరిజినల్ డిజైన్ని ప్రభా, మా శక్తిని ప్రభా మాకు మరి ఏదైతే ఏదైతే ఎనర్జీ తండ్రి సతన్ దొంగిలించినాడో అదంతా కూడా మళ్ళీ మాకు రెస్టోర్ అవునట్లు మళ్ళీ మేము నీ సేవలో ముందుకు సాగటం సాయం చేయండి తండ్రి ప్రభా నాయన. పట్టబడ్డ ప్రతి బిడ్డ నా నామన విడుదల పొంది ఈరోజే విడుదల పొందును గాక ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తి, నూతనమైన శక్తిని, నూతనమైన ప్రభానైనా మాకు ప్రేమను తండ్రి సంతోషాన్ని ఇచ్చి మమ్మల్ని స్ట్రెంగ్తెన్ చేసి ప్రభా దేవా ఎక్కడైతే మేము వీక్ అయిపోయినామో, ఎక్కడైతే మేము ప్రభా బలహీనలం అయిపోయినామో తండ్రి నీ లైట్ తోటి మమ్మల్ని నీ వెలుగుతోటి మాకు తండ్రి ప్రభా మాకు నీ వెలుగును ధరింపజేసి ప్రభా మా జీవితాలను వెలిగించమని వేడుకొంచున్నాం తండ్రి. నీ హోలీ ఏంజల్స్ని పంపి మాకు మినిస్టర్ చేయమని దేవా నాయన మా ఫ్యామిలీస్ని ప్రభా నాయన ప్రభా ప్లీజ్ గాడ్ అండ్ ప్రొటెక్ట్ అని ప్రభా నీ దూతలను పంపి మాకు సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మాలో ఉన్న ప్రతి సిక్నెస్ ప్రభా, ప్రతి హామ్ ప్రభా, ప్రతి కీడు ప్రభా, ప్రతి యాక్సిడెంట్స్ నుంచి మమ్మల్ని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. మేము ఎక్కడైతే ప్రయాణం చేస్తున్నామో అక్కడంతా కూడా నేను నీ దయా రసం మా పైన ఉండను కాక ప్రభా. మంచి నిద్రను, పీస్ఫుల్ నైట్స్ను ప్రభా, మంచి స్లీప్ను ప్రభా మాకు దయచేయమని, బ్లడ్ ప్రభావంలో సీల్ చేయలాగిన కృపను అనుగ్రహించమని గోజాడుచున్నాం తండ్రి ప్రభా. నాయన ప్రతి సతాను అటాక్ నుంచి ప్రభా మాకు తండ్రి దేవా నీ నామాన ప్రభా నీ కవరింగ్ ప్రభా నీ రెక్కల చాటున ప్రభా మమ్మల్ని, మా ఫ్యామిలీస్ని, మా ఫ్రెండ్స్ని దేవానైనా నీ రక్తంతో మమ్మల్ని కప్పమని, రెక్కల నీడ మా పైన ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. మా కుటుంబాలను, మా ప్రాపర్టీస్ని ప్రభానైనా నీ రెక్కల చాటును భద్రపరచమని, 91వ కీర్తనలో ఉన్నట్టుగా మమ్మల్ని దీవించమని, కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభానైనా. యేసయ్య ప్రతి దేవా యేసయ్య నీ గొప్ప కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం తండ్రి దేవా. ఇంతవరకు నడిపించిన ప్రభా ఇక ముందు కూడా నడిపిస్తావని స్తోత్రం చెల్లించుకొంచు. యేసుక్రీస్తు పేట మీకు కొంచెం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.